మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన పరలోక తండ్రి, ఈ పునరుత్థాన దినాన్ని ఆదివార కాల సమయంలో ప్రభువా నీ సన్నిధానంలో గడిపే భాగ్యం మాకు ఇచ్చావు. నిన్ను ధ్యానం చేసే భాగ్యం, నీ వాక్యాన్ని ధ్యానం చేసే భాగ్యం, మా హృదయాలు తెరుచుకునే భాగ్యం దేవా ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. వచ్చినందరితో మీరు మాట్లాడండి, ప్రతి ఆత్మను దర్శించండి, ప్రతి ఒక్కరికి కావలసినటువంటి ఆ యొక్క శక్తి ఏదైతుందో అనుగ్రహించమని ప్రభువుని యేసు నామమున పెట్టి వేడుకుంటున్న పరమ తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్దాం. పునరుత్థానము అనగా ఈస్టర్ గడిచి వారం రోజులు కావస్తుంది. 8వ దినాన్ని దేవుడు మనం ప్రవేశపెట్టాడు. దేవుళ్ళు అనబడే వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. ఈ ప్రపంచంలో అనేక మంది దేవుళ్ళు అనబడే వాళ్ళు ఉన్నారు. ఒక వర్గాన్ని మనం అడిగినట్లయితే కనుక వాళ్ళు అంటారు, మా దేవుడు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, లేకపోతే శివుడు కదండి, వీరు మా దేవుడు అని ఆ వర్గం వారు అంటారు. అదే వర్గాన్ని ఇంకా అడిగితే వాళ్ళు అంటారు, వాళ్ళు విష్ణు అంటే అవతారం అండి, ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు, ఆయనే నరసింహుడు, అలాగే అవతారాలు వచ్చినాయండి అని అంటారు. అదే వర్గాన్ని మనం అడిగినప్పుడు ముక్కోటి దేవతలు మాకు ఉన్నారు, రైట్, బాగుంది, వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. మరొక వర్గాన్ని మనం అడిగినప్పుడు వాళ్ళు అంటారు, మాకు అల్లాయే దేవుడు, మేము అల్లాని ఆరాధన చేస్తాం, అల్లాయే దీని అంతటిని రూపించిన వాడు అని వాళ్ళు అంటారు. మరొక వర్గాన్ని మనం ప్రశ్నించినప్పుడు మాకు యేసుక్రీస్తు దేవుడు, ఆయనే మమ్మల్ని సృష్టించాడు, సర్వసృష్టిని సృష్టించాడని ఆ వర్గం వారు అంటారు. ఇంకా వర్గాన్ని మనం ఇంకా చాలా వర్గాలు ఉన్నాయి. ఈ వర్గాల్ని మనం ఆలోచన చేసినప్పుడు కొంతమంది బుద్ధుడే అంటారు, బుద్ధుడే సమస్తం అని వాళ్ళు అంటారు. బౌద్ధయిజం ఆ వర్గం వారు ఆ దేవుణ్ణి వాళ్ళు ఆరాధన చేస్తారు. బాగుంది. ఓ సమాజమా, సంఘమా, వింటున్న నీవు, ఓ ప్రియమైన బిడ్డలారా, వింటున్న మనం, ఇలాగా దేవుళ్ళు అనబడే వాళ్ళు ఇలాగ ఉన్నారు. ఎవరి గొప్పతనం వాళ్ళు చెప్పుకుంటున్నారు. అటు హిందువులు అవనివ్వండి, అటు ముస్లిమ్స్ అవనివ్వండి, ఇటు క్రైస్తవులు అనవనండి, ఎవరు దేవుళ్ళని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వీళ్ళని అడిగినప్పుడు, ఈ వర్గం వారిని మనం అడిగినప్పుడు, మా దేవుడు మాకు గొప్ప, రైట్. బుద్ధులను అడగండి, లేకపోతే ముస్లింలు అడగడం, మా దేవుడు మాకు గొప్ప. క్రైస్తవులను అడిగితే వాళ్ళు కూడా అంటారు, మా దేవుడు మాకు గొప్ప, రైట్. మీ దేవుడు ఎలా పుట్టాడు? ఈ వర్గం వాళ్ళు ఏదో చెప్తారు, నాకు తెలియదు కాబట్టి నేను మాట్లాడట్లేదు ఆ విషయాలు. ఇంకొక వర్గం, ముస్లిం వర్గం అడిగితే మీ దేవుడు ఏ విధంగా పుట్టారు, వాళ్ళు ఏదో చెప్తారు. క్రిస్టియన్స్ మనం అడిగినప్పుడు, మా దేవుడు ఎలా పుట్టాడు చెప్పండి మీరు. కన్యక గర్భాన్ని పుట్టాడు, మా దేవుడు పరిశుద్ధుడు అంటారు. నేనంటున్నాను, మీ దేవుడు కన్యక పుడితే నీకు వచ్చే లాభం ఏంటి అంటున్నారు వీళ్ళు. క్రిస్టియన్స్ అంటున్నారు, వీళ్ళు అంటున్నారండి, వర్గం వాళ్ళు అంటున్నారు, మా దేవుడు గొప్ప అండి. వీళ్ళ దేవుడు ఆడ మగ కలయిక ద్వారా వాళ్ళు పుట్టారు. వాళ్ళు ఈ వర్తమానం ఓన్లీ క్రిస్టియన్స్కి మాత్రమే లైవ్ వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను విషయాన్ని. వీళ్ళ దేవుడు అంటున్నారు, వీళ్ళ దేవుడు ఏంటంటే ఆడ మగ కలయిక వల్ల వాళ్ళు పుట్టారు అని అంటారు. వీళ్ళ దేవుడు కూడా అంతే. కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ, పర్టికులర్గా క్రిస్టియన్స్కి వచ్చినప్పటికీ, మా దేవుడు ఆడ మగ కాదు, మా దేవుడు కన్యక గర్భాన్ని పుట్టాడు. అయితే నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నీకు వచ్చే లాభం ఏంటి?
నీకు వచ్చినటువంటి ప్రయోజనాలు ఏమిటి? రైట్. ఇంకా ఈ వర్గాన్ని అడిగితే ఈ వర్గం వాళ్ళు అంటారు, ఈ వర్గం వాళ్ళకి దేవుడికి భార్యలు ఉంటారు. శివుడికి పార్వతి ఉంటుంది, రాముడికి సీత ఉంటుంది. నాకు తెలియదు ఆ విషయాలన్నీ, ఎందుకంటే ఎక్కువ నేను దృష్టి పెట్టను కాబట్టి. వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. వీళ్ళు దేవుళ్ళు వాళ్ళకి మ్యారేజ్ చేసుకున్నారు. ఈ దేవుడి దగ్గరికి వచ్చినప్పటికి వీళ్ళు అంటారు, క్రిస్టియన్స్ అంటారు, మా దేవుడు అసలు పాపమే, అసలు ఆ యొక్క అదే కలయికే లేదు అని క్రిస్టియన్. అయితే నీకు ఒరిగింది ఏంటి అని అడుగుతున్నాను నేను. వీళ్ళు ఎవరిని అడగట్లేదు, ఈ వర్గాన్ని మాత్రం అడుగుతున్నాను నేను. పర్టికులర్ ఈ వర్గాన్ని అడుగుతున్నాను. క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నారు కదా. కొన్ని షాపుల్లో ఎందుకంటే ప్రజలు ఈరోజు సమాజంలో ప్రజలు అన్ని ఫోటోలు పెడుతున్నారు. ఇప్పటికే ఉంది, అది ఎప్పటిగా ఉంది, ఇప్పుడు కూడా అలా ఉందండి. వాళ్ళు ఒక్కటి పెట్టట్లేదండి, ఒక ఫోటో పెట్టట్లేదు. ఆ దేవుని పెడతారు, ఈ దేవుని పెడతారు, ఈ దేవుని పెడతారు, అన్ని దేవుళ్ళు యేసుప్రభు గారిని కూడా పెడతారు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో కూడా పెడతారు. పెద్ద షాపింగ్ మాల్లో కూడా ఆ విధమైనటువంటి, అంటే ఏంటంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరూ కూడా దేవుళ్ళు, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరూ కూడా దేవుళ్ళే. రైట్, ఓకే. మనం ఈ వర్గాన్ని ఇంకా మనం అడుగుతున్నప్పుడు, నేను 3 వర్గాల కోసం మాట్లాడుతున్నాను. మా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, మా దేవుడు అద్భుత కార్యాలు చేసిన అంటున్నారు. పర్టికులర్గా మన ఇండియా, తిరుపతి అవనివ్వండి, లేకపోతే ఇంకోటి అవనివ్వండి, చిత్తూరు అవనివ్వండి, మరొకటి అవనివ్వండి. రైట్, దాన్ని ఆనుకుని చిన్న అవి వచ్చేసినవి, అవి చిన్నవి చిన్న తిరుపతులు. అలాగా మా దేవుళ్ళకి మేము కూడా ఉపవాసాలు చేస్తున్నాం, మా దేవుడికి మేము ఉపవాసాలు చేస్తున్నాం, మా దేవుడికి మేము నైవేద్యాలు పెడుతున్నాం, మా దేవుళ్ళు కూడా మాకు అద్భుతాలు చేస్తున్నారు, చేయట్లేదని చేస్తున్నారండి. ఈ వర్గాన్ని అడిగినా వీళ్ళని అడిగినా వీళ్ళు కూడా అదే సమాధానం చెప్తున్నారు. పర్టికులర్గా వీళ్ళని అడిగినా వీళ్ళు కూడా అదే సమాధానం చెప్తున్నారు. మా క్రిస్టియన్స్ కూడా అడిగితే మా దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు, మా దేవుడు కుంటివారిని బాగు చేశాడు, మా దేవుడు గుడ్డివారిని బాగు చేశాడు, మా దేవుడు కుష్ఠరోగుని బాగు చేశారు, మా దేవుడు అలాగా చనిపోయిన వారిని లేవదీశారు. రైట్, వీళ్ళు అంటున్నారు. వీళ్ళందరూ ఈ వర్గం ఉపవాసాలు చేస్తారు, ఈ వర్గం ఉపవాసాలు చేస్తారు, ఈ వర్గం వారు ఉపవాసాలు చేస్తున్నారు. అద్భుత కార్యాలు జరుగుతున్నాయంటే జరుగుతున్నాయి. నా కళ్ళ ఎదురుగుండగా అద్భుత కార్యాలు జరిగిన వాళ్ళు అవుట్ ఆఫ్ ఫస్ట్ వాళ్ళు నాకు తెలుసు. నాకు ఒక విషయం, ఈ దేవుడు మరణించాడు, ఈ దేవుడు మరణించాడు, వీళ్ళ దేవుడు మరణించాడు. ఇది ప్రొసీజర్. ఇది ఇప్పుడు మనం ఆలోచించవలసినది, మనం నేర్చుకోవలసింది, ఓ ప్రియమైన దేవుని జనాంగమా, ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఏ దేవుడిని నువ్వు నమ్ముకున్నావు? నీకు ఏ దేవుడు అద్భుత కార్యాలు చేసినా, ఏ దేవుడిని స్వస్థపరచొచ్చు, ఓకే, నీ దేవుడిని స్వస్థపరిచాడు, నీ దేవుడు నీకు ఒక అధికారాన్ని ఇచ్చాడు. రైట్, ఐ విల్ అగ్రీ విత్ యూ. నీ దేవుడు నీకు మంచి సంపదలు అనుగ్రహించాడు. నీ దేవుడు ఈ 3 వర్గాల వారికి, మీ దేవుడు నీకు ఒక ఉద్యోగం ఇచ్చాడు. రైట్, ఈ దేవుళ్ళు అనబడేవారు అందరూ చనిపోయారు. ఇప్పుడు నేర్చుకో ఒక విషయాన్ని, ఈ దేవుడు తిరిగి లేచాడా, ఈ దేవుడు తిరిగి లేచాడా, ఈ దేవుడు తిరిగి లేచాడా? చెప్పాలి. ఇప్పుడు సమాధానం చెప్పండి. ఏ దేవుడు తిరిగి లేచాడు? ఏ దేవుడు తిరిగి లేచాడు? 2 చేతులు పైకెట్టుగా స్తోత్రం చెప్పట్టుగానే గట్టిగా దీన్ని స్తోత్రం చెప్పు. మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు యేసు
యేసు ఒక్కడే. స్తోత్రం చెప్పు గట్టిగానే. రావట్లేదా నీకు? నీ పోల్చాను కదా నీకు నీకు ఏ దేవుడు ఏంటో పోల్చాను నీకు రా. హిస్టరీ తీసుకుని వస్తావా, లేకపోతే చరిత్ర తీసుకుని వస్తావా? నువ్వు ఎక్కడెక్కడ జరిగిన సంఘటనలు పట్టుకుని రా. నువ్వు యేసు ప్రభు మరణాన్ని ఓడించి తిరిగి లేచిన ఉన్నాడంటే ఒకే ఒక ఆయనే దేవుడు. స్తోత్రం. ఇప్పుడు చెప్పు, ఎవరు దేవుడు? ఎవరు నిజమైన దేవుడు? నువ్వు నిజమే, కరెక్ట్, నేను కాదనట్లేదు సార్. ఈ దేవుళ్ళు అందరూ ఉన్నారు. అందుకే పౌలు గారు అంటున్నాడు, వద్దాం మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉన్నాము. ఈ వాక్యం అందరు కలిసి నాతో చెప్దామండి. ఈ జీవిత కాలము మట్టుకే, సౌండ్ పెంచాలి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. అర్థమైందండి? ఏమర్థమైంది చెప్దాం. ఈ జీవిత కాలము మట్టుకే మనుషుడు ఆలోచన చేస్తున్నాడు. డూ యు అండర్స్టాండ్? అందరూ బాగా అర్థం చేసుకోండి. మనుషుడు యొక్క తలంపులు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు నేను ఇన్ని దేవుళ్ళని మీ ఎదురుగుండగా పెట్టి వాళ్ళు ఆరాధించే మనుషుల్ని, వారు పూజించే మనుషుల్ని, ఈవెన్ క్రైస్తవ మతాన్ని కూడా కలుపుకుని మనం ప్రజల్ని ఆలోచన చేసినప్పుడు ఈ జనులంతా కూడా ఈ జీవిత కాలము మట్టుకే, స్తోత్రం చెప్పు గట్టిగానే. ఏంటి సార్ ఈ జీవితకాలం మట్టుకి? ఎస్, నేను ఆ దేవుడిని నమ్ముకున్నాను, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చేశాడు, దేవుని స్తోత్రం హల్లెలూయా అంటున్నాడు. ఈయన అంటాడు, నేను వెళ్ళాను ఆ దేవుడి చుట్టూ 7 సార్లు తిరిగాను, నేను మొక్కుకున్నాను, నాకు వచ్చేసింది, నాకు అనుకున్నది వచ్చేసింది, ఇంతవరకు నాకు పెళ్లి జరగలేదు, నాకు పెళ్ళి అయిపోయింది. అక్కడ ఫారెన్లో నుంచి అబ్బాయి వచ్చిన కనీసం నాకు కాన్వెంట్లో ఒక క్లర్క్గా వచ్చాడు, సంబంధం చేసుకుందాం అనుకున్నాను. నేను చూడండి, కాన్వెంట్లో క్లర్క్గా చేసి అబ్బాయిని చేసుకున్నాం అనుకున్న నేను అక్కడికి వెళ్ళాను, 7 సార్లు చుట్టూ ప్రదక్షిణ చేశాను, అమెరికా సంబంధంలో తెచ్చుకున్నాను, ఈరోజు అమెరికాలో ఉన్నాను అంటున్నాడు. మరొకరు అంటాడు, నేను వెళ్ళాను, నేను ఆ దేవుడికి అలా ఆరాధన చేస్తాను, నాకు అన్ని అప్పులను తీరిపోని నాకు కలిమి వచ్చేసింది, ఈ దేవుడు గొప్ప. అంటే వీళ్ళందరూ కూడా ఆలోచన చేయి. నీకు ఇల్లు లేదు, ఇల్లు వచ్చేసింది, ఇది జీవితకాలం మట్టుకు మాత్రమే. మన వాక్యం ఏం బోధిస్తుందో తెలుసా? ఈ జీవిత కాలము మట్టుకు మాత్రమే క్రీస్తునందు నువ్వు నిరీక్షణ కలిగి ఉన్న వారమైన ఎడల మనుషులందరికంటే, అందరూ మాట్లాడాలి, మనుషులందరికంటే దౌర్భాగ్యం అంటండి. వీళ్ళంతా దౌర్భాగ్యం. హలో, వీళ్ళంతా దౌర్భాగ్యంలో ఉన్నారు. ఏంటి దౌర్భాగ్యం అంటే, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకు సంపద వచ్చింది, దౌర్భాగ్యుడా అంటున్నాడు. నేను కాదు. దౌర్భాగ్యుడు అంటున్నాడు, నేను కాదు. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను అనారోగ్యంతో నేను గుడికి వెళ్ళాను, అనారోగ్యంతో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాను, నాకు దేవుడు ఆరోగ్యం ఇచ్చేసాడు. బైబిల్ చెప్తుంది దౌర్భాగ్యుడా. ఇదేంటి సార్? అంతే సార్. ఎన్నో దిక్కులు తిరిగాను నేను, నా వ్యాధి తగ్గడం లేదు, నాకున్నటువంటి ఆ యొక్క ఏమి తినడం లేదు, నేను మొక్కుకున్నాను, దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడు, దేవుడు నాకు బాగా కలిమి ఇచ్చేశాడు. దౌర్భాగ్యుడా. ఒకప్పుడు నాకు తినడానికి తిండి లేదు, నాకు ఈరోజు నాకు బట్ట వచ్చేసింది, బైక్ వచ్చేసింది, కార్ వచ్చేసింది, నేను ఫ్లైట్లో వెళ్తున్నాను, లేకపోతే నాకు పదవి వచ్చేసింది, నాకు ఉద్యోగం వచ్చేసింది. దౌర్భాగ్యుడా. కొత్తగా ఉంది కదండి ఇది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది సార్.
ప్రజెంట్ జరుగుతున్న ట్రెండ్ అది సార్. దేవుడు అంటే రోగాలను బాగు చేసేసేవాడు, అంటే ఈ జీవితకాలం మాత్రమే. దేవుడు అంటే గొప్ప పదవులు ఇచ్చేస్తాడు, అది జీవితకాలం మాత్రమే. దేవుడు అంటే పెద్ద ఉద్యోగాలు ఇచ్చేస్తాడు, ఈ జీవితకాలం మాత్రమే. దేవుడు అంటే ఈ వ్యాపారాలని 10 రూపాయలతో వ్యాపారం చేసిన వ్యాపారాన్ని 10 కోట్లు చేసేసాడు, ఇది దేవుడు. ఒకప్పుడు మాకేమీ లేదు, ఒకప్పుడు ఇటువంటి వాళ్ళు మేము ఇంత బాగా సంపన్నులు అయిపోయాము, బాగా సంపద ఉంది, ఇది దేవుడు. మరి ఎలాగ సార్? ఈ నిరీక్షణ ఈ ప్రజలకి అదే విధంగా ఉంది. అంటే మనం బ్రతికినంత కాలం సుఖంగా ఉంటే ఈజ్ ఎ గాడ్, ఆయన దేవుడు అని నమ్ముతున్న ప్రజానికమా, సహోదరుడా, నీ యొక్క బాధలన్నీ తీర్చబడితే, నీకున్నటువంటి సమస్తము అన్ని కూడా నీకు అన్ని చేసేస్తే నువ్వు దేవుడిగా పూజిస్తున్నావు, రైటే. ఈవెన్ నిజముగా మరణాన్ని ఓడించిన దేవుడు యేసయ్య, స్తోత్రం కలుగును గాక. మరణపు ముళ్ళును విరిచిన వాడు ఒకే ఒక్కడు యేసయ్య. దానికి రుజువు ఏంటంటే ఖాళీ సమాధి. స్తోత్రం. నేను స్తోత్రం చెప్దాం ఒకసారి. ఖాళీ సమాధి, నువ్వు వేళ్ళు చూసుకో. అనేక మంది చెప్పారు, పోను ఫ్రాంక్ మోరిసన్, దేవుడు లేవలేదు, దేవుడు అని ఒక మొదలుపెట్టాడు. చివరికి ఏం చేశారంటే, హూ మూవ్డ్ ద స్టోన్, ఈ రాయిని ఎవరు తొలగిస్తారు? ఒక సైంటిస్ట్, ఒక పరిశోధనలు చేసిన వాళ్ళు కాదనుకున్న దాన్ని మరలా దేవుడు తిరిగి లేచాడు, యేసయ్య ఒక్కడే అని నమ్మారు. స్తోత్రం చేద్దాం గట్టిగానే. అయ్యో ప్రియమైన సహోదరుడా, సహోదరి, యేసయ్య తిరిగి లేచాడు. ఆయన మాత్రమే ఒక్క దేవుడు, ఆయన అద్వితీయ దేవుడు. స్తోత్రం చెప్పండి అలాగన్నప్పుడు. ఆయన మాత్రమే తిరిగి లేచిన దేవుడు, మరణాన్ని చంపేసిన దేవుడు, మరణాన్ని గెలిచిన దేవుడు. ఆయన దేవుడు, ఆయన నిజమైన దేవుడు. ఈరోజు ఈ నిజమైన దేవుణ్ణి ఎంతగా ఆరాధన చేస్తున్నాం. ఈ నిజమైన దేవుణ్ణి, ఈ యొక్క మరణాన్ని, ఎందుకంటే మనకందరికీ భయం మరణం అంటే. ఇక్కడ కూర్చున్న నీకు కానీ, నిలబడి మైక్లో మాట్లాడుతున్న నాకు కానీ, ఎవరికైనా మరణం అంటే అందరికీ భయమే. ఏడుపు, రోదన. మరణం అంటే మనం ఆ జోలికి వెళ్ళం. మనం ప్రమాదం అంటే చూసుకుని మరీ వెళ్తాం. ఎందుకు? చనిపోవడం ఎవరికి ఇష్టం? అది ప్రమాదం అంటే నువ్వు మరీ చూసుకుని వెళ్తావు. డేంజర్, రెడ్ వెలిగినప్పుడు ఆగిపోతావు, ప్రమాదం, చచ్చిపోతావు. కాబట్టి వ్యాధి వచ్చిందంటే భయపడతావు, ఆ వ్యాధి మరణానికి దారి చేస్తుందేమోనని. ఆ మరణాన్ని ఓడించిన వాడు యేసే ఒక్కడు మాత్రమే. స్తోత్రం చెప్తాం గట్టిగాని. ఆ మరణాన్ని ఓడించిన వాడు యేసే ఒక్క మాత్రమే. ఆయనే నిజమైన దేవుడు. ఆయన ఈ రోజు మనంతా ఆరాధన చేయడానికి వచ్చాం. స్తోత్రం చెప్తాం గట్టిగాని. ఆయన ఆరాధన చేయడానికి వచ్చాం. అందుకే ఈ రోజున ఆరాధన. శనివారం జరగవలసిన ఈ ఆరాధన ఆదివారం ఎందుకు మారింది సార్? స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అసలు ఈ ఆరాధన ఎప్పుడు జరగాలండి? అమ్మ ఎప్పుడు జరగాలమ్మా ఆరాధన? విశ్రాంతి దినం ఎప్పుడండి? విశ్రాంతి దినం శనివారం సార్. ఇంకా 7th డే చర్చిలు ఉన్నాయి సార్. ఏంటంటే వాళ్ళు 7వ రోజు అంతది, 7వ దేవుడు నిర్ణయించడని. ఆదివారం ఎందుకంటే ఆదివారాన్ని దేవుడు తిరిగి లేచాడు కాబట్టి, ఈరోజు పునరుత్థాన దినం కాబట్టి ఈరోజు మనం ఆరాధన చేస్తున్నాం. ఇంతకన్నా రుజువేంటి సార్? నీకు రుజువు అర్థమవుతుందా? నీకు రుజువు అర్థమవుతుందా? నీకు ఎవరైనా కాదని నిరూపించగలరా? ఒకడు అంటాడు, యేసుప్రభు గారు అంట కోమలోకి వెళ్ళిపోయారంట. స్తోత్రం కలుగును గాక. ఏంటమ్మా సిలువ వేసినప్పుడు ఎలా వెళ్ళిపోయారంటమ్మా? మాట్లాడాలి. ఏంటో యేసుప్రభు గారు సిలువ వేసినప్పుడు ఏమైపోయాడంటమ్మా? కోమలోకి వెళ్ళిపోయారు. 3 రోజులు లేచిపోయాడు. అయ్యి బాబు, ఎంత బెలే. కోమలోకి వెళ్ళిపోయాడంట. వాళ్ళంతా అక్కడ ఉన్నటువంటి రోమన్ అధికారులు, రోమన్ సైన్యాధిపతులు వాళ్ళంతా అమాయకుల.
రోమన్ అంటేనే ప్రపంచంలో ఫస్ట్ కమాండింగ్ కదా. ఏం చేశాడు? పిలాతు గారి దగ్గరికి వచ్చాడు. అరిమతి యేసేపు, అయ్యో యేసుప్రభుని తీసుకెళ్ళిపోతానంటే, ఓయ్ నువ్వు సరిహద్దు సభలో నువ్వు ఒక సభ్యుడివే, నీ మాట వింటాను, అలా కాదు, నేను ఒకసారి నిర్ధారణ చేసుకోవాలని సైనికులకి ఏకేసి నిర్ధారణ తీసుకుని అప్పుడు సేవని ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. కోమలోకి వెళ్ళిపోయాడట 3 రోజులు లేచిపోయాడట. ఎంత భలే అల్లికొట్టు. ఇంకోటి అంటాడు అలా కాదు యేసుప్రభు ఈయనంటే ఆ తర్వాత లేచిపోయాడంట. భారతదేశం వచ్చేసాడంట. జమ్మూ కాశ్మీర్లో తబితా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, 4 కుమారులు పుట్టేశారు. ఇప్పటికీ సమాధి ఇదిగో ఇదా, ఇప్పటికీ ఆయనని పెట్టినటువంటి సమాధి తెరవబడే ఉంది. స్తోత్రం కలుగును గాక. మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం గాక. క్రైస్తవ యొక్క విశ్వాసానికి పునాది ఏంటంటే యేసు ప్రభు తిరిగి లేవడం. స్తోత్రం కలుగును గాక. ఏంటి సార్ నువ్వు ఇక్కడ కూర్చున్నావు, దేవుణ్ణి ఎందుకు నమ్ముతున్నావు నువ్వు? నేను అదే అంటున్నాను, ఈ జీవిత కాలం మట్టుకు మాత్రమే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఎడల. ఈ జీవిత కాలంలో ఏంటంటే నాకు తిండి వచ్చేస్తుంది, నాకు బట్టలు వచ్చేసినాయి, నాకు గృహం వచ్చేసింది, నాకు పెళ్ళి అయిపోయింది, నాకు బిడ్డలు పుట్టేశారు, ఇలాగ అన్ని దేవుడు చేశాడు, దీన్ని బట్టే నేను దేవుణ్ణి పూజిస్తానంటే నువ్వు దౌర్భాగ్యుడువు. అలా కాదంట, అలా కాదు. మరి ఏంటి? మరణాన్ని గెలిచిన వాడు యేసయ్య. అందుకే ఈ మరణాన్ని గెలిచిన యేసయ్య. ఇప్పుడు మన శిష్యులు కూడా అనుకున్నారు సార్, మన శిష్యులకి ఇది ఎన్నో దినం చెప్పండి, ఇది ఎన్నో దినం, ఇది ఏస్ట్ అయిన తర్వాత ఎన్నో దినం, ఇది మాట్లాడండి అమ్మా, ఏస్ట్ అయిన తర్వాత ఎన్నో దినం, ఇది ఏస్ట్ ఎప్పుడైంది? ఆదివారం నుంచి ఆదివారానికి 8వ రోజు. 8 చెప్పే 8. ఈ 8వ రోజుని ఒకళ్ళు లేడు, ఎవరు లేరు అమ్మా? యేసుప్రభు గారు ఈస్టర్ రోజు సాయంత్రం అందరూ 11 మందిలో ఒకడు తప్పాడు. ఎవరు? తోమా లేడు. 11 మిగతా 10 మందికి యేసుప్రభు గారు కనబడ్డారు. ఆదివారం సాయంత్రం మీకు సమాధానము కలుగుగాక అని చెప్పారు. వాళ్ళందరూ చూశారు. తలుపులు మూయబడగానే యేసుప్రభు మహిమ శరీరము ధరించుకుని, ఎందుకంటే ఆ మహిమ శరీరం ఎలా ఉంటుందంటే దానికి రోడ్లు లేకపోతే తలుపులు గోడలు అడ్డుండవు. వచ్చేసి వెళ్ళిపోవచ్చు, దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు, మళ్ళీ తిరిగి రావచ్చు, కానీ గుర్తుపడతాం. అది మహిమ శరీరం యొక్క విశిష్టత. ఎందుకంటే చూడండి, యేసుప్రభు గారు మహిమ శరీరం చూపించి తోమాకి లేదా శిష్యులకు కూడా నా చేతుల్లో గాయాలు, నా పక్కలో గాయాలు, అది మహిమ శరీరం మనం గుర్తిస్తాం. స్తోత్రం చెప్తాం గట్టిగాని. మహిమ శరీరాన్ని మనం గుర్తించగలం, ఎవరు అన్నది గుర్తుపట్టగలం మనం. ఓ ప్రియమైన దేవుని జనంగమా, ఈ రోజుని ఏం జరిగింది అసలే? నీకు దేవుడు యేసు ప్రభు గారు తిరిగి లేచి ఆ శిష్యులందరికీ కనబడినప్పుడు వీళ్ళు ఇంకా దాక్కుంటూ ఇంట్లోనే ఉంటూ ఎవరికి తెలియకుండా తలుపులు మూసుకొని యేసు ప్రభు గారి గురించి సువార్త చాటి చెప్పకుండా ఇంకా కలవరపడుతూనే ఉన్నారు. యేసు ప్రభు గారు ఆయన సజీవుడు, ఆయన మరణాన్ని తిరిగి లేచాడు. అయినప్పటికీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు నిజంగా చూశారండి, వాళ్ళకి తెలుసండి. ఎందుకంటే ఆ పేతురు యేసు ప్రభు గారు ప్రేమించిన శిష్యుడు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ లోపలికి వెళ్ళి మగ్దలేని మరియ, ఒక 5 స్త్రీలు, వీళ్ళంతా కలిసి లోపల ఖాళీ సమాధిని చూసి వచ్చేసారు. అయినప్పటికీ 7 దినాలు గడిచిపోయి వీళ్ళు ఏమాత్రం అలాగే ఉన్నారు. వారి విశ్వాసంలో నిరుద్ధులైపోయారు. వారి విశ్వాసంలో ఇంకా ఏంటంటే ఇంకా యేసుప్రభు ఇంకా మనతో లేడు కాబట్టి ఇంకా అక్కడ వరకునే వీళ్ళంతా అనుకున్నారు, యేసుప్రభు గారు ఉన్నప్పుడు యేసుప్రభు గారు కూడా వెళ్ళి ఆయనతో పాటు చక్కగా ఆయన శిష్యులుగా, లేకపోతే ఆయన యొక్క పరిచారకులుగా, లేకపోతే ఆయన చుట్టూ 3.5 సంవత్సరాలు తిరిగిన వేళ్ళు అందరి దేవుళ్ళలాగా అనుకున్నారేమో. యేసు ప్రభు గారు తిరిగి లేచిన వార్త, ఎందుకంటే మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు ఉన్నతమైన వాడు, మా దేవుడు అద్భుతాలే కాదు, మా దేవుడు కుష్ఠ
ఉద్యోగులు బాగు చేయడమే కాదు, మా దేవుడు లేకపోతే అప్పులను తీర్చడమే కాదు, మా దేవుడు లేకపోతే చనిపోయిన లేపడమే కాదు, ఆయనే మరణాన్ని తిరిగి లేచిన దేవుడు అని అందరికీ చాటి చెప్పవలసిన అవసరం ఉంది కదా. స్తోత్రం చేద్దాం గట్టిగానే. కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇంకా ఏంటంటే ఆ యొక్క విషయాన్ని తెలుసుకున్నారు కానీ నిమిత్తులే అవిశ్వాసముగా ఉండి, ఇంకా వాళ్ళ విశ్వాసం. అందుకే అంటాడు తోమతోటి, తోమా, అయ్యో తోమా, కమ్ ఈ రోజున వచ్చేసాడండి యేసయ్య. యోహాను సువార్త తీయండి, లాస్ట్ అధ్యాయం. యోహాను సువార్త లాస్ట్ అధ్యాయం తీయండి ఒకసారి. ఏమన్నాడు? 20:27. యోహాను సువార్త 20:27. తరువాత తోమాను చూచి, నీ వ్రేలిటి చాచి నా చేతులు చూడము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక, అది అవిశ్వాసివి కాక, అందరం మాట్లాడదాం, ఏం కాక, గట్టిగా మాట్లాడారు, ఏం కాక, అవిశ్వాసివి కాక విశ్వాసులుగా ఉందాం. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. మనం అంతా ఎలా ఉండాలండి? అవిశ్వాసులుగా కాక. ఈ మాట ఎవరితో అన్నారంటే స్వయాన యేసుప్రభు శిష్యుడితో అన్న మాట ఇది. అంటే ఆయనకి అవిశ్వాసం. అంటే యేసుప్రభు గారిని అతను ఏంటంటే నేను చూస్తే కానీ నేను నమ్మను. పోనీ అది అలా వదిలిపెట్టండి సార్. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత కింద అధ్యాయంలో ఉంటుంది. ఆ తర్వాత కింద అధ్యాయంలో పేతురు గారు, తోమ, ఇంకొక 5 7 కలిసి మళ్ళీ ఏం చేశారండి? మళ్ళీ ఏం చేశారు? మాట్లాడాలి. మళ్ళీ ఏం చేశారు అంటాడు పేతురు అంటాడు. అంటే అర్థం ఏంటి సార్? వీళ్ళ కళ్ళు కానీ వీళ్ళ మనసులు కానీ ఇంకా తెరవబడలేదు. నేను ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళంటే, మా యేసే గొప్పవాడు, మా యేసే గురించి నేను అందరికీ సువార్త చాటి చెప్పాలి. దేవునికి స్తోత్రం. నేను నమ్మిన దేవుడు గొప్పవాడు అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం చెప్పారు మీరు? నేను నమ్మిన దేవుడు, ఎస్, మనం నమ్మిన దేవుడు గొప్పవాడు.